ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం కలిగి ఉందాం. సర్వోన్నతుడా, నీ పాద సన్నిధికి వస్తున్నాం. గొప్ప దేవుడిని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు. అందును బట్టి మరోసారి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ దేవుని మందిరాన్ని ప్రభువా నీవు దర్శించి దీని మీద నీ కనుదృష్టి ఉంచి ప్రభువా గడిచినటువంటి సంవత్సరములంతట్లో కూడా ప్రభువా మరి సంఘమును, పరిశుద్ధులను, విశ్వాసులైన వారందరినీ కూడా భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్న నీ ప్రేమకు వందనాలు. ఈ 4వ వార్షికోత్సవ సందర్భముగా మేమందరము నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభు దయతో మాతో మాట్లాడండి. ఈ 4 సంవత్సరాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాపాడారు. సంఘ సమృద్ధిని అనుభవించడానికి ప్రభా, సంఘము ద్వారా నాయన ప్రభా మేము దీవించబడ్డానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. మరోసారి మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా రేపడానికై ప్రభా ఈ సమయాన్ని నాయన ప్రభా మాకు అనుగ్రహించారని నమ్మి స్తుతిస్తున్నాను. ప్రభా, నువ్వు మాట్లాడితే తప్ప మా యొక్క జీవితాలు మారవు. నువ్వు మాట్లాడితే తప్ప మా యొక్క పరిస్థితుల్లో మార్పు రాదు. కొంతమంది అయినా ఆత్మీయంగా నాయన ప్రభా పురుకొల్పబడ్డానికి, రక్షణ లేనటువంటి ప్రజలు రక్షణలోనికి నడిపించబడ్డానికి ఈ దినం జరుగుతున్న పరిచర్య ఉపయోగకరంగా ఉండునట్లు మీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులు లయపరిచి మా మధ్య మీరు వసించి సహాయపడమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయములోని కొన్ని మాటలను ధ్యానం కలిగి ఉందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలను మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయాను మనం చూస్తున్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పుతున్నటువంటి మాటలు మనం చూడొచ్చు, లేదా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభు మాట్లాడిస్తున్న మాటలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయాకు ఒక దర్శనం వచ్చింది, లేదా ఆయన దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన దర్శించాడు, లేదా దేవుడు దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడాడు అని కూడా మనం అనొచ్చు. సరే, ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తే, రాజైనటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ మనం చూస్తున్నాము రాజైన ఉజ్జియా. భూమి మీద అనేక మంది రాజులు ఉన్నారు, చాలామంది రాజులు ఉంటారు. ఎంతోమంది రాజులు పుట్టారు, ఎంతోమంది రాజులు చనిపోయారు. ఎన్నో రాజ్యాలు కూడా మనం చరిత్రలో చూస్తాం. చాలా రాజ్యాలు కనుమరుగైపోయాయి. కొన్ని రాజ్యాలు అక్కడక్కడ మనకు కనబడతాయి. ఐగుప్తు కూడా ఒక రాజ్యమే, అది కొంత కనబడుతుంది. రోమా కూడా ఒక రాజ్యమే, అది కొంత కనబడుతుంది. సో అలాగా చాలా రాజ్యాలు, గ్రీకు రాజ్యము, మాదీయుల రాజ్యము, ఇంకా చరిత్రలోకి వెళ్తే అనేకమైన రాజ్యాలు మనం చూస్తాం. అనేక మంది రాజులు కూడా మనం చూస్తాం. చాలా సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజులు కూడా ఉన్నారు. ఈ రాజులందరూ కూడా ఏమైపోయారు అని ఆలోచన చేస్తే
వారి రాజ్యాలు కనుమరుగైపోయాయి. ఆ రాజులు కూడా ఏమైపోయారు అంటే కనుమరుగైపోయారు. ఇక్కడ ఏ సమయంలో ఈయనకు ఒక దర్శనం వచ్చింది అంటే రాజైనటువంటి ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున. ఇక్కడ రాజైనటువంటి ఉజ్జయ గురించి ఆలోచన చేయకముందు అసలు రాజు ఒకరు ఉన్నారు, ఆయన గురించి ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఎవరా రాజు అంటే దేవాతి దేవుడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద రాజులు చనిపోతారేమో కానీ ఈ రాజులందరికంటే పైన ఒక రాజు ఉన్నాడు, ఆయన నిజమైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యం నిత్యము నిలిచిద్ది, ఆ రాజు నిత్యము ఉంటాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఆలయములో ఆ రాజును చూస్తున్నట్లుగా దర్శనంలో ఆ రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అంతకుముందు వరకు కూడా రాజు అయినటువంటి ఉజ్జియా ఆయన చాలా చిన్న వయసులోనే పరిపాలన చేయడానికి ప్రభు అనుమతించాడు. ప్రభు అతన్ని అలాగా పిలుచుకున్నాడు. 2వ దినవృత్తాంతంలోకి వెళ్తే ఆ మాటలు మనకు కనబడతాయి. 26వ అధ్యాయంకి రండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో మనం చూస్తే రాజు అయినటువంటి ఉజ్జియాని ప్రభు ఎంతలా ఆశీర్వదించాడో మనం చూడొచ్చు. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 3వ వచనములో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎంతట 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. చూడండి ఎన్ని సంవత్సరాల వయసు అట ఆయనకి. ఆయన ఏలేటప్పటికీ ఆయన వయసు 16 ఇయర్స్, 16 ఏండ్లు. ఒక 16 ఇయర్స్ ఏజ్. ఆ సమయంలోనే అతడు రాజుగా ఏలన ఆరంభించాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు అంటే లాంగ్ పీరియడ్, 52 సంవత్సరాలు, 52 ఇయర్స్ ఆయన పరిపాలన చేశాడు. కానీ ఆ రాజు ఇప్పుడు ఉన్నాడా అంటే లేడు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు యెషయా, ఆ రాజు ఇప్పుడు చనిపోయాడు. కానీ ఒక రాజు ఉన్నాడు, ఆయనకు చావు లేదు. ఆయన మరణము గెలిచినటువంటి రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ దర్శనంలో, లేదంటే యెషయా చూస్తున్నటువంటి దర్శనంలో ఉన్నది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారుగా మనం చెప్పక తప్పదు. ఆయన చూచినటువంటి వాడుగా ఇక్కడ యెషయా ఉన్నట్లు మనం చూస్తాం. ఆ రాజును చూచినట్లుగా. సరే, ఇక్కడ ఒక మాట ఏంటి అంటే ఎవరా రాజు? భూమి మీద ఉండే రాజులు వేరు, కానీ ఇక్కడ కనబడుతున్న రాజు గురించి ఆలోచన చేస్తే ఎవరా రాజు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యత్వంలో ఉండేటువంటి వాడు, ఆయనకు అంతము లేదు. ఆయన రాజ్యంలో మనుషులకు ఏది కూడా ఎప్పుడు కొదువు ఉండదు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను పాలించే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు. అందుకే ఆ రాజు గురించినటువంటి దర్శనం ఇతడు పొందుకున్నాడు. బహుశా రాజు అయినటువంటి ఉజ్జియాతో యెషయాకి మంచి రిలేషన్ ఉండాలి. అయ్యో నా రాజు లేడు, చనిపోయాడు అనేటువంటి ఆలోచనతో ఉండాలి. ఆ రాజు ఎలా చనిపోయాడు అని ఆలోచన చేస్తే ఆ రాజు చక్కగా బాల్యంలో దేవుని వెంబడించినటువంటి వాడే. ఎవరు? ఉజ్జియా. చక్కగా దేవుణ్ణి హత్తుకొని బ్రతికినటువంటి వాడు, యథార్థంగా బ్రతికినటువంటి వాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మనము 4వ వచనంలో ఆ మాట చూడొచ్చు. ఎక్కడ? 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 4వ వచనంలో అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5వ వచనంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాడు, యథార్థంగా బ్రతికాడు. సో ఈ రాజులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమండి? యథార్థంగా బ్రతికాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, చిన్న వయసులోనే సింహాసనం మీదకి వెళ్ళాడు, 16 సంవత్సరాల వయసులోనే రాజ్యాన్ని పాలించే స్థాయికి వెళ్ళిపోయాడు, 52 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ రాజులో పరిశుద్ధత ఉందా అంటే లేదు. ఒక మతంలో కొనసాగుతున్నాడు, యూదా మతంలో కొనసాగుతున్న వ్యక్తిగా ఈ రాజు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. బాల్యంలో తల్లి నేర్పినటువంటి భక్తి ఒకటి ఉంది, తన తండ్రి దగ్గర నేర్చుకున్న భక్తి ఒకటి ఉంది. ఆ భక్తిని కొనసాగిస్తున్నాడు, చాలా మట్టుకు భక్తిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకుతూ వచ్చాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి స్థిరపడ్డ తర్వాత తాను ఏమయ్యాడు అంటే గర్వించి యాజకులు చేయవలసినటువంటి కార్యాన్ని కూడా తానే చేస్తానని చెప్పేసి ధూపం పట్టుకొని దేవాలయంలోకి వెళ్ళాడు. ధూపం వేయాల్సింది ఎవరు అంటే యాజకుడు మాత్రమే. కానీ యాజకుడికి బదులుగా మరి ఎవరు కూడా వేయడానికి వీలు లేదు. కానీ ఈ రాజు ఏమనుకున్నాడంటే
నేను రాజుని, నాకు అంతటి మీద అధికారం ఉంది, చివరికి దేవుని ఆలయం మీద కూడా నాకే అధికారం ఉందని అనుకున్నాడేమో కానీ ఇదిగో ధూపం వేయడానికి లోపలికి వచ్చాడు. అక్కడ ఉన్న యాజకులందరూ చెప్పారు, అయ్యా నువ్వు ధూపం వేయడానికి వీల్లేదు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు రాజు మాత్రమే, నువ్వు రాజకీయం మాత్రమే చేయాలి, యాజకీయం నువ్వు చేయడానికి పనికిరావు అని చెప్పినప్పటికీ ఎవరి మాటలు ఒప్పలే. అలాగే అందరు నెట్టేసుకుంటూ లోపలికి వెళ్ళారు. కొంతమంది కలిసి ఆయన లోపల బయటికి తీసుకొద్దామని లోనికి వెళ్ళేసరికి ఇదిగో ఆ రాజు నొసట కుష్టి వచ్చి పట్టుకుంది. అప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఆ లోపలికి వెళ్ళి సాహసించాడు, దేవునికి ఇష్టం లేని పని లేదా దేవుని ఆజ్ఞాపించినటువంటి పని చేయడానికి పూనుకున్నాడు, కుష్టును పొందుకున్నాడు. చచ్చేంత వరకు అదే కుష్టితో బ్రతికాడు. తలంపు ఏంటంటే ఎంతోమంది రాజులు పుట్టారండి లోకంలో, ఎంతోమంది రాజులు, ఒక్కల దగ్గర పరిశుద్ధత లేదు, ఎవరి దగ్గర పరిశుద్ధత లేదు. అది రాజులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, సామంతుడు అవ్వచ్చు, విద్యావేత్త అవ్వచ్చు, జ్ఞానం లేని మనిషి అవ్వచ్చు. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేని స్థితిలో ఈ మానవులు ఉన్నారు. అందరూ కూడా పాపం చేసినటువంటి వారే. ప్రతి మానవునిలో కూడా పాప బీజం ఉంటా ఉంటుంది. ప్రతి మానవునిలో కూడా ఏమండి అపవిత్రత అనేటువంటి చోటు చేసుకుంటా ఉంటుంది, అపవిత్రత అనేటువంటి. అందుకే మన ఆలోచనలు చెప్తాయి మనం ఎంత పరిశుద్ధులమో అని, మన మాటలు చెప్తాయి మనం ఎంత పవిత్రులమో అని, మన యొక్క నడత చెప్పిద్ది లేదా మన యొక్క చూపు చెప్పిద్ది మనం ఎంత పరిశుద్ధులమో అని. సో ఎవరో చెప్పాల్సిన పని కాదు, నీ గురించి నీ మాటలే చెప్తాయి, నీ గురించి నీ నోరే సాక్ష్యం ఇచ్చిద్ది, నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడవు, నీ కళ్ళే నీ మీద సాక్ష్యం ఇస్తాయి. తలంపు ఏంటంటే ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పాపే. సో ఇది ఈ రాజు గురించి. ఇంకొకడు కనబడుతున్నాడు ఇక్కడ, ఈయన ఒక ప్రవక్త. మనం అనుకుందాం కాసేపు, ఆయన రాజకీయానికి సంబంధించిన వాడు, ఈయన ఒక యాజకీయానికి సంబంధించిన వాడు అని. ఈ ప్రవక్త ఏమనుకున్నాడు అంటే అందరికంటే నేనే భక్తిపరుని అనుకున్నాడు. అందరికంటే నేనే భక్తిపరుణ్ణి, నాలాగా పూజ చేసేవాడు, నాలాగా ఏమండి దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు, నాలాగా ప్రభు పనిలో ఉండేటువంటి వాడు, సేవలో ఉండేటువంటి వాడు ఎవడూ లేరని తను తాను అనుకుంటూ మోసం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని గురించినటువంటి దర్శనం అతడు చూశాడు, దైవ దర్శనాన్ని పొందుకున్న తర్వాత అతనికి వచ్చిన గ్రహింపు ఏంటంటే నేను కూడా పాపినే. రాజులైనప్పటికీ యాజకులైనప్పటికీ ఎంత గొప్పవారైనప్పటికీ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవరండి పాపిగానే ఎంచబడతాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే ఈయనకు దర్శనంలో కనబడ్డ దేవాతి దేవుని గురించి ఆలోచన చేద్దాం. ఈ భక్తుడు దేవుని ఆలయానికి వెళ్ళాడు, ప్రతిరోజులాగే ఆరాధించడానికి వెళ్ళాడు, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, మొత్తానికి దేవుని ఆలయానికి వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళేసరికి దేవుని యొక్క దర్శనం ఆయనకి దొరికింది. ఆ దర్శనంలో ఆయన కనపడ్డటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది. ఆ దర్శనంలో ఏం కనబడిందట, ఈ రాజు చనిపోయాడు కానీ ఇంకొక సింహాసనం కనబడతా ఉంది. అందుకే అక్కడ అంటున్నాడు ఏమని, ఆ సింహాసనం ఏంటట, మామూలు సింహాసనం కాదు, అది అత్యున్నతమైన సింహాసనం. ఉన్నతమైంది అంటే ఇక్కడ ఉంటుంది, ఇంకొంచెం ఉన్నతమైందంటే ఇంత ఎత్తులో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాడు, ఈ భక్తుడు చూసినటువంటి, ఈ ప్రవక్త చూసినటువంటి దర్శనంలో ఆయన కనబడ్డటువంటి సింహాసనం ఎక్కడ ఉందంటే అది ఎక్కడో ఆకాశంలో లేదంటే పరలోకంలో, హెవెన్లీ థ్రోన్ అంటారు దాన్ని, ఏమంటే అక్కడ ఉంది సింహాసనము. ఆయన ఆలయంలోనే ఉన్నాడు, ఆలయంలో ఉంటూనే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ రాజు అక్కడ, ఈ గొప్ప రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమండి తండ్రి అయిన దేవుడిగా ఇక్కడ మన యెహోవాను చూస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడు అంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఆ మాట చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ తలంపు ఏంటంటే ఈ దేవుడు అందరికీ కూడా సమీపంగా ఉండే దేవుడు. ఈ దేవుడు అందరికీ సమీపంగా ఉండే దేవుడు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ చేరువగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఒకవేళ ఈ మనుషులు నన్ను వెతుకుతారేమో అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఈ దేవుడు, ఈ రాజు ఎలా ఉంటాడు అంటే సమీపంగా ఉంటాడు. మామూలుగా భూ సంబంధమైన రాజులు సామాన్యులకు సమీపంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే వారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళు సామాన్యులతో కలవలేరు. కానీ ఇక్కడ ఈ రాజు, ఈయన ఎలా ఉన్నాడు అంటే సమీపంగా ఉన్నాడు. ఇక్కడ కనబడుతున్న ఆయన సింహాసనం మీద కనబడచ్చు, కానీ ఇదే సింహాసనం మీద ఉన్న ఈ యేసు ఏమయ్యాడు అంటే
2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆయన కిందికి దిగి మనతో కలిసి మన యొక్క పరిస్థితులేంటో ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడై ఉండి, అక్కడ నుండి అర్థం చేసుకోలేదు నా ఉద్దేశం కాదు, కానీ అంటే మనతో కలవాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన వచ్చి భూమి మీద మనిషి కుమారునిగా జన్మించి పాపం ఎరగనైన ఆయన మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో బలి అయ్యి, ఇదిగో మనకు ఒక దేవునితో ఒక సంబంధాన్ని దేవునితో ఒక రిలేషన్ని మనకు కలుగజేస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే ఆయన అందరికీ సమీపంగా ఉండే దేవుడు. ఆయనను మనం చూడొచ్చు, అదే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన చూడవచ్చు. సో ఆయన లేఖనాల్లో తొంగి చూస్తే మనకు ఆయన ఏంటో కనబడతా ఉన్నాడు. ఆయన సాక్షాత్తుకు భూమి మీద దిగి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయా సమయాల్లో ఉన్నటువంటి మనుషులందరూ అక్కడ యెరూషలేములో, అదే రీతిగా ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా యేసు ప్రభు వారిని చూశారు, ఆయన చూశాడు. సో ఆయన నిజముగా ఉన్నటువంటి దేవుడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో అందుకే ఇక్కడ ఆ మాట మనకు కనబడతాం, నేను చూచి తిని. చూచినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆకాశములో లేదంటే పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క చొక్కాయి యొక్క అంచులు భూమి మీద ఉన్నటువంటి దేవాలయాన్ని ఏం చేశాయి? నింపేశాయి. దేవుడు ఎంత గొప్పగా ఉంటాడు అంటే అది మనం ఊహకు కూడా అందదు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆకాశమేమో ఆయన సింహాసనము, భూమి ఏమో ఆయన పాదపీఠం. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు. అయితే చూడండి, అంత గొప్ప దేవుడు నీకోసం నా కోసము తను తగ్గించుకొని మనుష్యుని ఆకారంలోకి మారిపోయి దాసుని స్వరూపం ధరించి భూమి మీద దిగొచ్చాడు. ఇక్కడ తలంపు ఏంటంటే ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని కోరుకుంటున్నాడు. నేను ఎంత గొప్ప దేవుణ్ణి, సో నాకు గొప్ప గొప్ప వ్యక్తులే నాకు కావాలి, లేదంటే నాతో సమ ఉజ్జిగా ఉన్నటువంటి లేదంటే సమానంగా ఉన్నటువంటి వ్యక్తులే, వాళ్ళతోటి నేను సహవాసం చేస్తాను అన్నట్లే ఈ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో అల్పులైన ఈ మానవుడితో నాకేం కావాలా? సహవాసం కావాలి. అందుకే ఆయన అడుగుతున్నాడు, స్థలం ఇయ్యుడి అని అడుగుతున్నాడు, మీ హృదయంలో చోటివ్వడి అని అడుగుతున్నాడు. ఈ రాజు కోరుకుంటుంది. ఆ రోజుల్లో ఆ రాజులు ఉన్నారు అంటే పన్నులు వసూలు చేసేవారు, ఒక్కొక్కరి దగ్గర భయంకరమైన ట్యాక్స్ వసూలు చేసేవారు. కానీ నా రాజు ఉన్నాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈయన ఎవరి దగ్గర పన్నులు వసూలు చేసే రాజు కాదు. ఎవరి దగ్గర ఏ వెండి ఏ బంగారమో ఆయనకేదో కొదువైనట్లు మనుషుల చేత సేవింపబడే దేవుడు కాదు ఈ రాజు. ఈయన మనుషుల కోసం సమస్తాన్ని ఇచ్చే దేవుడు, మనుషుల కోసం సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన కొదువైనట్లుగా ఆయన మనుషుల చేత సేవింపబడే దేవుడు ఎన్నటికీ కాదు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇదిగో ఆ రాజు ఆయన చొక్కాల అంచుల దేవాలయమును నిండుకొనేను అని మనం చూస్తాం. అంత గొప్ప రాజు మన కోసం దిగి వచ్చినట్లు ఇక్కడ చూడొచ్చు. సరే, రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పైగా శరూపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఇప్పుడు ఈయన చూసిన దర్శనం, ఆ దర్శనాన్ని మనకు వివరిస్తున్నాడు ఎవరు? యెషయా, ఈ యొక్క ప్రవక్త. ఏమని వివరిస్తున్నాడు అంటే ఆయనకు పైగా ఎవరున్నారు అంటే శరాపులు అంటే దేవదూతలు అంటారే. దేవదూతల్లో ఇంకొక హయ్యర్ కేటగిరీ అని అందాం కాసేపు. ఉన్నతమైనటువంటి మహాదూతలని కింద రాస్తాడు ఫుట్నోట్లు. మహాదూతలు, వాటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ఏం చేస్తూ ఉన్నారు? ఆ దేవదూతలకు 2 రెక్కలు ఉంటే 2 రెక్కలతో ఏం చేస్తూ ఉన్నారు? తర్వాత 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. మొహం కప్పేసుకుంటున్నారు, కాళ్ళను కప్పేసుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయొచ్చు. ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే ఆయన ఆరాధిస్తున్నాయి. ఏమనంటే పరిశుద్ధుడు 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 3 సార్లు మనం చూస్తున్నాం అన్నమాట. హోలీ హోలీ హోలీ. ఎందుకు ఆ పదం 3 పర్యాయములు రాయబడింది అంటే ఎటర్నల్ హోలీనెస్ అనొచ్చు.
ఆయన పరిశుద్ధత అది నిత్యమైన పరిశుద్ధత. కొంతకాలం పరిశుద్ధంగా ఉండి కొంతకాలం తర్వాత పరిశుద్ధత కోల్పోయిన రాజు కాదు ఈయన. రాజైన ఉజ్జియా ఉన్నాడు అంటే మంచిగా యవ్వనంలో పరిశుద్ధంగా ఉన్నాడు, సెటిల్ అయిపోయిన తర్వాత గర్వించాడు, పరిశుద్ధతను ఏమయ్యాడు, కోల్పోయాడు. ఈ లోకంలో చాలామంది మనుషులు ఉంటారు, కొంత టైం వరకు పరిశుద్ధంగా బ్రతకగలరు, మరలా కొంత టైం అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఏమందాము ఆ పరిశుద్ధతను, ఆ యొక్క పవిత్రతను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోల్పోతున్నారు. సో అంతా వాళ్ళు డిఫైల్ చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు కనబడుతున్న ఈ దేవాతి దేవుడైతే ఆయన పరిశుద్ధతలో ఏమండి ఇన్ఫినిటీ అనొచ్చు, ఏమంటాము అనంతమైన పరిశుద్ధత కలిగిన వాడు. ఇంత అంతా మనం కొలవలేం. ఒక మాట దేవుడు అనంగానే అసలు మనకు గుర్తు రావాల్సినటువంటి పదం ఏమిటి అంటే పరిశుద్ధతే. దేవుని దగ్గర ఉండవలసిన లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే వాళ్ళు మన దేవుళ్ళని కూడా పిలవడంలో ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే మనలాగే మనిషి అని చెప్పాలి. మనలో ఎన్నో పాపాలు ఉంటాయండి, మనలో ఎన్నో మరి ఆయాసకరమైనవి లేదంటే పాపంతో కూడినటువంటి క్రియలు ఉంటాయి. సో దేవుడు అనంగానే ఆయన పాపాన్ని జయించిన వాడై ఉండాలి. ఆ దేవుడు అనంగానే మనకు మనసులో గుర్తు రావాల్సిన పదం ఏంటి అంటే హోలీనెస్. దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి. సో ఇదే ఇక్కడ అదే మనకు చూస్తున్నాం, పరిశుద్ధంగా. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో ఆయన ఎలా బ్రతికాడు అంటే పాపము ఎరుగనివాడు. ఆయన మనలాగే శోధించబడ్డాడు. నీవు నేను శోధించబడ్డట్లే, నీవు నేను టెంప్ట్ అయినట్లే ఆయన కూడా టెంప్ట్ చేశాయి చాలా విషయాలు, లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఏం చేయలేదండి, పాపం చేయలేదు. పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చూడండి, ఆయన ఏ సమయంలో కూడా పాపం చేయలేదండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన సిలువ వేశారు, ఆయన అందరూ దూషిస్తూ ఉన్నారు, ఆయన మధ్యలో కూర్చోబెట్టి పలు రకాలుగా అపహసించారు. చేయనటువంటి నేరానికి గాను, మనం చేసిన నేరానికి గాను ఆయన సిలువకి ఎక్కాల్సి వచ్చింది. రోమా సైనికులందరూ ఆయన మధ్యలో కూర్చోబెట్టారు. చాలామంది సైనికులు ఉన్నారు, ఇంచుమించు 300 పైచిలుకు సైనికులు. ఒక్కొక్కరు వచ్చి ఆయన మొహాన ఉమ్మేస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి మన మీద ఉమ్మేస్తే అది ఎంత హార్డ్గా ఉంటుంది, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటనే మనం తుడిచి వేసుకోగలమా? తుడిచి వేసుకో. వెంటనే వాడిని కొట్టడమో తిట్టడమో ఏదో చేస్తాం. కానీ యేసుప్రభు వారు చూడండి, ఆయన మన నిమిత్తం మౌనంగా ఉన్నాడు. ఆయన నోటితో కూడా ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఆలోచనలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు. ఆ 300 మంది సైనికులు ఆయన మొహాన ఉమ్మివేస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు వచ్చేమో అప్పటికే ఆయన తలకి ఏం పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కొక్కడు వచ్చి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రెల్లు అంటారు, దాన్ని రెల్లు అంటే ఒక స్టిక్ లాంటిది, ఆ రెల్లుతో ఆయన తల మీద కొడుతున్నారు. అది చాలన్నట్టు ఆయన కొరడా దెబ్బలు కొట్టారు. ఇన్ని చేసి ఇంత అపహసించినప్పటికీ కూడా, అంతగా ఆయన దూషించినప్పటికి కూడా అందరూ ఆయన మొహాన ఉమ్మేస్తే అర్థం చేసుకోండి, 300 సోల్జర్స్, 300 పైచిలుకు సైనికులు ఆయన మొహాన ఉమ్మి వేస్తే ఆయన ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఇదేం చూపిస్తుంది అంటే ఈ రాజు పరిశుద్ధుడు. చూడండి, మనం ఇప్పుడు చదివామే 1 పేతురు 2వ అధ్యాయంలో 22వ వచనంలో చదివిన తర్వాత 23వ వచనం, ఆయన దూషింపబడి, అందరూ దూషిస్తున్నారు ఆయన్ని, రకరకాలుగా దూషిస్తున్నారు. ఆయన చేసిన నేరం ఏం లేదు, అందరూ ఆయన దూషిస్తే బదులు కూడా దూషించలేదు. అంతటి పరిశుద్ధుడు ఆయన. తర్వాత ఆయన్ని పలు రకాలుగా శ్రమ పెట్టారు, పలు రకాలుగా హింసిస్తూ ఉన్నారు, పలు రకాలుగా ఆయన గాయం చేస్తూ ఉన్నారు. కొరడాతో కొడితే ఆ కొరడ చర్మాన్ని అలాగా హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్ ఆ చర్మాన్ని పట్టుకొని చాలామంది అంటారు ఇంచుమించు ఎన్నో గ్రాముల మాంసాన్ని చీల్చుకొని వచ్చేదట. అంతగా తన వీపంతటిని కూడా కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు చీల్చబడింది. అంత శ్రమ పెట్టబడినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదు, బెదిరింపక, ఏ మాత్రం బెదిరించలేదు. ఆయన దేవుడు,
దేవాది దేవుడు అయి ఉండి మానవుణ్ణి ఉద్ధరించడానికి, మానవునికి రక్షణ ప్రసాదించడానికి, మానవుణ్ణి మరలా నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వారసులుగా చేయడం కోసం ఆయన దిగి రావాల్సి వచ్చింది. సో ఇన్ని చేసిన ఈ మానవుని పట్ల, ఇంతగా హింసించినప్పటికీ కూడా ఈ మానవుని పట్ల ఏ రోజు ఆయన దూషించలేదు, బెదిరించలేదు. ఏ రోజు మానవుని పట్ల దురుసుగా ప్రవర్తించలేదు. పైదిరిగి ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన నోట పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు. ఇదిగో ఆయన ఏ పని చేసినా దాంట్లో పాపమునకు చోటే లేదు. అందుకే ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. సో దేవుడు అనంగానే మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సిన పదం ఏంటంటే హోలీనెస్. దేవుని దగ్గర ఉండాల్సిన ప్రాముఖ్యమైన యాట్రిబ్యూట్ అంటాము, గుణము. దేవునికి ఉండాల్సిన గుణ లక్షణాలు ఒకటేంటి అంటే హోలీనెస్, పరిశుద్ధత. కేవలం అదొక యాట్రిబ్యూట్గా ఉండడం కాదు, కానీ ఎసెన్స్ అంటే ఆయనలో నుంచి ఆ పరిశుద్ధత అనేటువంటిది నిత్యం ఏమవ్వాలి అంటే పెళ్ళుబుకాలి. దేవునిలో కొంతకాలం పరిశుద్ధత ఉండి కొంతకాలం పరిశుద్ధత పోతే అది కుదరదు. దేవునిలో ఉండి పరిశుద్ధత ఏమవ్వాలి అంటే అది పెళ్ళుబుకాల. ఆ పరిశుద్ధత మానవునికి అంటుకోవాలా, మానవుడు పరిశుద్ధులుగా మార్చబడాలి. సో దేవునిలో ఆ పరిశుద్ధ అనేటువంటిది డే బై డే అది ఫ్లో అవుతూ ఉండాలి. అందుకే దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ రేడియన్స్ అంటారు, ఆ గ్లేజ్ ఎంత ఉంటుందంటే ఆయనను ఎవ్వరు చూడలేనంత పరిశుద్ధత కలిగినవాడు. సూర్యుని మనం చూడగలమా? మామూలుగా ఇప్పుడు చూస్తున్నాము, కానీ దాని దగ్గరికి వెళ్ళి చూడగలమా అంటే చూడలేము. కారణం ఏంటంటే దాని చుట్టూ ఒక రేడియన్స్ ఉంటుంది. సో అది ఎంతో శక్తివంతమైంది, దాన్ని ఎవరు కూడా డైరెక్ట్గా చూడలేరు. సో అంత ప్రభావం కలిగింది. సో మనం అనుకుంటున్న పరిశుద్ధత వేరు, మనం నేర్చుకున్న పరిశుద్ధత కూడా వేరు, ఇక్కడ మాట్లాడుతున్న పరిశుద్ధత వేరు. అది కోటి సూర్యుల తేజస్సు కంటే గొప్పదైనటువంటి పరిశుద్ధత. అంతటి పరిశుద్ధుడు ఎవరు? యేసుప్రభువు గారు. అంతటి పరిశుద్ధుడు దేవాతి దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సు అనే మాట చూస్తాం. సో ఆయన దగ్గర ఉన్న హోలీనెస్ ఏం చేసింది అంటే అంత రేడియన్స్ని ఇచ్చింది, అంత తేజస్సునిచ్చింది. ఇప్పుడు మనం అంతెందుకండి, తెల్ల చొక్కానో తెల్ల చీరో ఏదో ఉందనుకోండి, అది చక్కగా ఉతికిన తర్వాత ఎంత మెరిసిపోతూ ఉంటుంది. ఒక పాత్ర ఉందనుకోండి, అది ఎంత క్లీన్గా ఉందనుకోండి, శుభ్రం చేసిన తర్వాత అది ఏమైంది, చాలా మెరుస్తూ ఉంటుంది. సో ఒక పాత్ర అది కడగబడ్డప్పుడే అంత తేజస్సుతో ఉన్నప్పుడు దేవాతి దేవుడు పాపమే ఎరగనటువంటి వాడు, ఆయన ఎంత తేజస్సు కలిగినటువంటి వాడు, ఆయన దగ్గర ఎంత వెలుగు ఉంటుంది, ఆయన దగ్గర ఎంత ఆ యొక్క రేడియన్స్ అంటాము, ఆ గ్లోరీ, ఆ మహిమ ఎంత గొప్పగా ఉంటుంది. సో అది చూసి ఈయన చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేను నా దర్శనంలో చూశాను, ఆ దేవుని దర్శనంలో ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు అంటే ఆకాశంలో లేదంటే పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన యొక్క చొక్కాయి అంచులు ఈ భూమి మీద ఉన్న దేవాలయం దాకా పాకాయి, ఆయన మీద శరాపులు ఉన్నారు. శరాపులు అంటే మహాదూతలుగా మనం చూస్తున్నాము, కానీ మూల పదంలోకి వెళ్తే అగ్ని జ్వాలల లాంటి వాళ్ళు అని అర్థం. సో ఆ పక్కనున్న శరాపులు వాళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు. అంతటి పరిశుద్ధంగా ఉన్న శరాపులు కూడా ఆ పరిశుద్ధ దేవుని చూడలేకపోయారు. అందుకే రెండింటితో వాళ్ళ ముఖాలు కప్పుకున్నాడు, రెండు రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఒకటే పాట. ఏమని? పరిశుద్ధుడు, ఇదిగో దేవుడు పరిశుద్ధుడు, ఈ రాజు పరిశుద్ధుడు, ఈ దేవుడు పరిశుద్ధుడని వాళ్ళందరూ గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆ సౌండ్కి ఏమైందండి, ఆ కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూడండి వాళ్ళ ఆరాధన ఎంత ప్రభావాన్ని తీసుకొస్తాం. దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత, నిజదేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ భక్తుడు చెప్పే మాటల్లాగే ఉంటాయి. నిజదేవుని దర్శించుకున్న ఏ భక్తుడైనా ఈ మాటలే చెప్తాడు. ఏ మాటలు? 5వ వచనానికి రండి. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జలముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. నిజదేవుని దర్శించుకున్నటువంటి భక్తుడి నోట్లోంచి వచ్చే మాట ఏంటి అంటే ఆయన పరిశుద్ధత ముందు నేను అసలు పరిశుద్ధునే గాను,
ఆయన పరిశుద్ధత ముందు ఇప్పటి వరకు ఈ యొక్క యూదా మతంలో లేదంటే నేను నేర్చుకున్నటువంటి మతంలో నేను చేసిందంతా కూడా అది తేలిపోతున్నట్లుగా ఉంది. ఆ పరిశుద్ధత ఎలా కనబడుతుందంటే ఆయనకు ఒక మిర్రర్ లాగా కనబడుతుంది, ఒక అద్దంలా. అద్దంలోకి మనం తొంగి చూసుకున్నాం అనుకోండి, మన ముఖంలో ఏ మచ్చలు ఉన్నాయో, మనం వేసుకున్నటువంటి బట్టలు ఎలా ఉన్నాయో, మనం ఏమై ఉన్నామో అద్దం చాలా స్పష్టంగా చెప్పిద్ది. దేవుని దర్శనం కూడా ఒక అద్దం లాంటిది. దేవుని దర్శనం, నిజదేవుని యొక్క దర్శనము ఈయనకు ఒక అద్దంలా కనబడింది. ఆ అద్దంలోకి తొంగి చూసుకుంటే అయ్యో నా పేదాలేంటి అపవిత్రంగా ఉన్నాయి. అప్పటి వరకు ఏమనుకున్నాడంటే అసలు నా నోట ఏ కపటమే లేదన్నట్లుగా మాట్లాడాడు యెషయా. నా అంత భక్తిపరుడే లేదన్నట్టుగా మాట్లాడాడు ఈ యెషయా. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నాడంటే అద్దంలో పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధమైన దర్శనాన్ని చూసినటువంటి ఈ యెషయా ఏమంటున్నాడంటే నా పెదాలు అపవిత్రమైపోయినాయే, నా పెదాలు కూడా సరిగ్గా లేవు. సరే, నేను ఏ ప్రజల మధ్య అయితే ఉన్నానో ఆ ప్రజలందరూ అపవిత్రమైన ప్రజలు, అపవిత్రమైన పదవులు గలవారే. ఇప్పటిదాకా వాళ్ళందరూ తిట్టుకుంటూ వస్తున్నాడు లేదా హెచ్చరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా అయ్యో నాకు శ్రమ, నేను నశించితిని అంటున్నాడు. ఆ దర్శనాన్ని చూసి నేను ఇదే పెదాలతో కానీ బ్రతికితే, ఇదే అపవిత్రతతో బ్రతికితే, ఇదే పాప జీవంతో బ్రతికితే రేపటి దిన నేను చచ్చి నరకానికి వెళ్ళిపోతాను, అయ్యో నేను నశించితిని అని కేకేస్తున్నాడు. నిజదేవుని దర్శనాన్ని లేదా పరిశుద్ధ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న ఏ భక్తుడి నోట్లో నుంచైనా వచ్చే మాట ఇదే. నేనేదో పరిశుద్ధుని అనుకోడు, నేను వెళ్ళిపోతాను సరాసరి మోక్షపురికి లేదంటే మోక్షానికి, నిత్యత్వానికి, పరలోకానికి అని అనుకోలేడు. కారణం ఏంటంటే ఆ దర్శనంలో తాను ఏమై ఉన్నాడో అది బట్టబయలైపోయింది. తలంపు ఏంటంటే ఆ దర్శనాన్ని నువ్వు పొందుకున్నావా? ఒకవేళ ఆ దర్శనాన్ని నువ్వు పొందుకున్నట్లయితే ఇదిగో నీ స్థితి ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. తద్వారా నీవేమవుతావు అంటే పరిశుద్ధపరచబడతావు. చాలాసార్లు ఏమనుకుంటాం, యెషయా కూడా ఏమనుకున్నాడంటే ప్రతిరోజు తను తాను పరిశుద్ధపరచుకునే ప్రక్రియ ప్రారంభించాడు. అంటే తను తాను పవిత్రపరచుకోవడానికి ఏవో చేశాడు, ప్రార్థనలు చేశాడు, పూజలు చేశాడు, ఎన్నో పనులు చేశాడు యెషయా. కానీ తన సొంత పనులు ఏవి కూడా తనను ఏం చేయలేకపోయాయి, పవిత్రపరచలేకపోయాయి. తను నేర్చుకున్నటువంటి విషయాలు ఏమి కూడా తనను ఏం చేయలేకపోయాయి, పవిత్రపరచలేకపోయాయి. ఎందుకు పవిత్రపరచలేకపోయాయి అని ఆలోచన చేస్తే ఒక మనుషుడు తనకు తానుగా ఎన్నడూ కూడా పవిత్రపరచుకొన జాలడు. ఎందుకంటే ఆ మనిషి దగ్గర తన పాపము నుండి పొందుకునేంత శక్తి, విడుదల పొందుకునేంత శక్తి మానవుడి దగ్గర లేదు. ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనంలోనికి రండి. ఇర్మియా 13:23. ఇర్మియా 13:23. కూషు దేశస్థుడు తన చర్మపు మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయుట వల్ల పడును. ఇక్కడ సరాసరి ఇక్కడ ఒక భక్తుడు చూడు ప్రశ్నిస్తున్నాడు, అయ్యో ప్రజలారా, కీడు చేయడానికి అలవాటు పడ్డ మీరు మేలు ఎన్నడూ కూడా చేయడం చేత కాదు. ఈ మానవుడికి మేలు చేయడం వచ్చా అని ఆలోచన చేస్తే ఒకవేళ చేస్తాడేమో, ఎవరికి చేస్తాడు? తనకు ఫేవర్గా ఉన్న వ్యక్తికి మేలు చేస్తాడు. కానీ తనకు కీడు తలపెట్టిన వాడికి కూడా మేలు చేయగలడా ఈ మానవుడు అంటే చేయలేడు. చాలాసార్లు ఏమనుకుంటాము అంటే పవిత్రత అంటే ఏంటి అంటే మేలు చేసినోడికి మేలు చేయడం అనుకుంటాం. కాదు, నీకు కీడు చేసినోడికి కూడా మేలు చెయ్యి, అదే పవిత్రతలో ఒక ఉన్నతమైన మెట్టు అనమాట. ఇది మానవుడు చేయగలుగుతున్నాడా అంటే సందేహమే లేదు, ఎవ్వరూ చేయట్లేదు. అది నేనైనా మీరైనా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ వల్ల కాదు, మీరు ఎన్నడికి కూడా మిమ్మల్ని మీరు ఏం చేసుకోలేరు, పరిశుద్ధపరచుకోలేరు. ఒకవేళ కూషు దేశస్థుడు అనగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండేటువంటి మనుషులు నల్లగా ఉంటారు. ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండేటువంటి మనుషులు వారి చర్మపు రంగును మార్చుకోగలరా? అది ఎన్నటికి కూడా సాధ్యపడదు. చిరుతపులి తన మీద ఉన్నటువంటి మచ్చలను అది ఏమైనా తీసుకోగలదా? ఎన్నడూ కూడా తీసుకువేసుకోగలేదు. ఒకవేళ అది సాధ్యమైతే ఇదిగో కీడు చేయడానికి అలవాటు పడ్డ మీరు కూడా ఆటోమేటిక్గా ఏం చేయగలరు? మేలు చేయగలరు. అది మనిషిని వల్ల ఏమాత్రము కూడా కాదు. పరిశుద్ధపరిచేది దేవుడు మాత్రమే. పరిశుద్ధపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన ప్రశస్తమైన రక్తం మాత్రమే. యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా
చేసిద్ది. సరే, ఇక్కడ చూస్తున్నాము అదే ఇర్మియా 13వ అధ్యాయము 27వ వచనానికి రండి. చివరిలో ఉంటుంది అన్నమాట. యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొన నొల్లవు. చూడండి, యెరూషలేమా అక్కడ దేశంతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం పవిత్రపరచుకోలేం. యెషయా ఏం చేశాడు అంటే తను తాను పవిత్రపరచుకోవడానికి డైలీ ఏవో ప్రాక్టీసెస్ చేశాడు. ఆ ప్రాక్టీసెస్ అన్నీ కూడా దర్శనం ముందు ఏమయ్యాయి అంటే ఫెయిల్ అయిపోయాయి. అయ్యో, ఇదిగో ఇంతగా నేను నిష్టగా బ్రతికినా నేను కూడా ఏమిటి అపవిత్రమైన పెదవులు గలవాడినే, నా దగ్గర కూడా అంత ఏమన్నా పవిత్రత లేదు, నా దగ్గర అంత పరిశుద్ధత లేదు, అయ్యో నేను నశించి తినని కేకేయాల్సి వచ్చింది యెషయా. సో మానవుడు తను తాను పరిశుద్ధపరచుకోలేడు. సో దేవుడు అనంగానే మనకు గుర్తు రావాల్సిన పదం ఏమిటి అంటే హోలీనెస్, పరిశుద్ధత. సో ఆ పరిశుద్ధ దేవుని చూశాక మనలో రావాల్సిన మార్పు ఏంటి అంటే నేను పాపిని అనేటువంటి గ్రహింపు రావాలి. తర్వాత ఏం రావాలి అంటే మరి నా పాపం ఎలా పోయిద్ది? అదే ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే మనం చూడొచ్చు. ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఆయన పాపి అని ఒప్పుకున్నాడండి. నేను నశించి తిరిగి నా పెదవులు అపవిత్రం అయిపోయే, నన్నెవడు బాగు చేస్తాడని ఏడుస్తా ఉంటే 6వ వచనానికి రండి. అప్పుడు ఆ శరాపులలో అంటే ఆ మహాదూతల్లో ఒకడు వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో బలిపీఠము మీద కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. ఇది దర్శనం అన్నమాట. ఈ దర్శనంలో ఆయన కనబడుతుంది ఏంటి అంటే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కాలుతున్నటువంటి ఆ బొగ్గు. సో బలిపీఠం మీద పశువులను బలిస్తారు. సో అక్కడ బలి జరుగుతూ ఉంటుంది, దహన బలి జరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఉపయోగించేటువంటి కోలు ఉంటుంది, అది మంచి కాలుతూ ఉంటుంది. ఆ నిప్పును తీసుకొచ్చి ఇదిగో ఈ యెషయా పెదవులకి ఏం చేస్తూ ఉన్నాడు, తగిలించాడు. ఇది దర్శనం అన్నమాట. సో ఈ దర్శనంలో అతడు చూశాడు. ఈ దర్శనంలో ఆయన అడిగింది ఏమిటి అంటే నేను నశించి తిని నన్నెవరు పవిత్రపరుస్తాడు అన్నట్టుగా అతను మొరపెడతా ఉంటే దేవుడు శరాపును పంపించాడు. శరాపు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కారుతున్నటువంటి నిప్పుని తీసుకొచ్చి ఇతను అపవిత్రమైన పెదవులకు తగిలించినప్పుడు చదవండి 7వ వచనం. ఇది నీ పెదవులు తగిలను గనుక నీ పాపములు ఏమయ్యాయి, ప్రాయశ్చిత్తమయ్యాయి, నీ దోషము తొలగిపోయి. చూడండి ఎంత గొప్ప భాగ్యం దొరికింది. ఆయన అపవిత్రత అంతా కూడా పోయింది. తను తాను పవిత్రునిగా చేసుకోవాలని యెషయా ఎంతో ప్రయత్నించాడు, కానీ తన వల్ల అయిందా? కాలేదు. చివరికి దేవుడు సహాయం చేస్తే తప్ప ఈ యెషయాలో, ఈ ప్రవక్త అయిన యెషయా, ఇంతమందికి బోధించినటువంటి, ఇంతమందిని హెచ్చరించినటువంటి ఈ యెషయా నోటిని దేవుడు ఏం చేస్తా వచ్చాడు, ఇప్పుడు పవిత్రపరిచాడు. సరే, ఇప్పుడు మన గాస్పల్, మన సువార్త వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నాము కాబట్టి తలంపు ఏంటంటే ఇదిగో మానవుడు తన్ను తాను ఎన్నడూ కూడా పవిత్రపరచుకొనజాలడు. నువ్వు అనుకోవచ్చు నేను దానం చేస్తే ఏమండి పవిత్రం అయిపోతాను, నేను దానం చేస్తే పుణ్యం నాకు వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే నేను ఏవో మంచి పనులు చేస్తే నేను పరిశుద్ధుని అయిపోతాను అంటే కుదరదు. నీ పాపాలన్నీ వాటితో కప్పుకుంటానంటే కుదరదు. పాపములను క్షమించుటకు అధికారము యేసుప్రభు వారికి మాత్రమే ఉంది. పాపముల నుండి మనిషిని విడిపించగలిగినటువంటి అధికారం ఆయనకి మాత్రమే ఉంది. పాపం అంతటిని కడిగి మనిషిని పవిత్రంగా చేయగలిగినటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందుకే ఆయన శరాపును పంపిస్తే శరాపు ఆ నిప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించడాన్ని బట్టి యెషయా ఏమయ్యాడు, ఇప్పుడు తన పాపము నుంచి విడుదల పొందుకున్నవాడై ఇదిగో గనుక నీ పాపమునకేం జరిగింది, ఇప్పుడు ఇక్కడ ప్రాయశ్చిత్తము జరిగింది, నీ దోషం ఏమైంది, తొలగిపోయింది. ఇప్పుడు ఆ దేవాతి దేవుడు మమ్మల్ని ఒక శరాపుగా మీ దగ్గరకు పంపించాడు. ఈ లోకంలో ప్రతివాడు కూడా పాపంతోనే ఈడవబడుతున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పాపం ఉన్న చోట నెమ్మది ఉండదు, పాపం ఉన్న చోట జయం ఉండదు, పాపం ఉన్న చోట శాంతి ఉండదు, పాపం ఉన్న చోట కలవరం ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు పాపం ఉన్న చోట హోపే ఉండదండి. వాళ్ళకి భయం ఎంతగానో ఆవరించి ఉంటుంది, రేపేం సంభవించిద్దనే భయం పట్టుకుంటుంది. అసలు హోప్ ఉండదు వాళ్ళ జీవితాల్లో, భవిష్యత్తును గురించినటువంటి భరోసా ఉండదు. కానీ ఎక్కడైతే పాపం పోయి, చీకటి పోయి, వెలుగు చోటు చేసుకుంటుందో, పరిశుద్ధత చోటు చేసుకుంటుందో వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. సామెతల్లో మనం చూస్తాం ఒక మాట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే, నీతిగా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సింహంలాగా ధైర్యంగా ఉంటారు.
అంటే దేవుడిచ్చిన పరిశుద్ధతను పొందుకున్నవారు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. సో 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈయన చుట్టూ చూసుకుంటున్నాడు. అరే, ఇప్పటిదాకా నాతో ఉన్న రాజు ఏమైపోయాడు? చనిపోయాడు. నా రాజు లేడే అనేటువంటి బాధలో ఉన్నాడేమో. తర్వాత పైకి చూశాడు. పైన చూస్తే పెద్ద రాజు ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన ఎప్పటికీ రాజ్య పరిపాలన చేసే రాజు. ఆయనే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పైకి చూసిన ఆ రాజుని చూసినటువంటి ఆ అనుభవంలో, ఆ దర్శనాన్ని చూసినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే లోపలికి చూసుకున్నాడు. అంటే తన లోపలికి చూసుకున్నాడు. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది, నేనెంత పాపాత్ముని, అయ్యో నా పెదవులు ఎంత అపవిత్రమైపోయాయి, నా హృదయం ఎంత అపవిత్రమైపోయింది, నా యొక్క నడత ఎంత అపవిత్రంగా ఉంది అని తను తాను చూసుకుంటూ అయ్యో నేను చనిపోయినాను అంటున్నాడు. నాకు శ్రమ అంటున్నాడు. ఇంకా నా పని అయిపోయింది అంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, అయిపోలేదు నీ పని, ఇదిగో నేను శరాపును పంపిస్తున్నాను అన్నట్లుగా ప్రభు శరాపును పంపించి ఆ నిప్పు ఏంటో కాదు, ఇంకో బాంట్లో చెప్పాలంటే దేవుని వాక్యంగా కూడా మనం చూడొచ్చు. దేవుని వాక్యము శుద్ధ జలముగా కూడా మనం చూస్తాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనల్ని ఏం చేసిద్ది అంటే శుద్ధి చేసిద్ది. వాక్యం మనల్ని ఏం చేసిద్ది? శుద్ధి చేసిద్ది. లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి. కొన్ని మాటలు మనం అపవిత్రం చేసే మాటలు ఉంటాయి. కొన్ని మాటలు మనం పాడు చేస్తాయి. కొన్ని మాటలు మనం చెడుగా నడిపిస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న మాటలు మనల్ని ఏం చేస్తాయంటే పవిత్రంగా చేస్తాయి. ఇంకా హోలీనెస్ మనలో, ఇంకా పరిశుద్ధత మనలో, ఇంకా పవిత్రత తీసుకొచ్చి పెడతాయి. ఇదిగో ఎంత పరిశుద్ధతనంటే ఇదిగో మనం ప్రభువుని చూచేంత పరిశుద్ధత. ఎబ్రిల్ రాసిన పత్రికలో 12:14 అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. వితౌట్ హోలీనెస్ నో వన్ కెన్ సీ లార్డ్. ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు. భగవంతుని చూడాలని ఆశ మనకుంది, బాగానే ఉంది. భగవంతుని దర్శించుకోవాలనే కోరిక మనలో చాలా తీవ్రంగా ఉంది, బాగానే ఉంది. కానీ ఆయన చూడాలంటే మన హృదయం ఎలా ఉండాలా? శుద్ధిగా ఉండాలి. అందుకే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని చూడడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దేవుని దర్శించుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఈ హృదయం ఎలా శుద్ధి చేయబడిద్ది అంటే దేవుని వాక్యము ద్వారా. సో ఆయన దేవుడు అనంగానే గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మనకు గుర్తు రావాల్సిన ఆలోచన ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. నాకులాగా ఉండకూడదు దేవుడు. నాకులాగా ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన పరిశుద్ధంగా ఉండాలి. రెండోది, ఆ పరిశుద్ధుడైన దేవుని చూసిన వెంటనే నాలో నాకు కలగాల్సినటువంటి ఆలోచన ఏంటంటే నేను పాపిని అనే ఆలోచన కలగాలి. ఒకవేళ దేవుడు మనలాగే ఉన్నాడు అనుకుందాం, కాసేపు ఆయన కూడా మనలాగే పాపం చేసేవాడిగా ఉన్నాడు అనుకో, ఆయన చూసి ఇంకేం నేర్చుకుంటాం? ఇప్పుడు యెషయా ఆయన చూసేసరికి ఇంత భక్తిగా ఇంత నిష్టగా బ్రతుకుతున్న యెషయా ఏమన్నాడు అంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగానే నీ అపవిత్రమైన జీవితం బట్టబయలవ్వాలి. ఈ అపవిత్రమైన జీవితం బట్టబయలైపోయి నువ్వు న్యూనతాభావంలోకి వెళ్ళిపోకూడదు, డిసప్పాయింట్ అయిపోయి కృంగిపోయేవాడిగా ఉండకూడదు. ఈ దేవుడు నన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధపరచగల సామర్థ్యం కలిగిన వాడని నమ్మాలి. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడనే గ్రహింపులోనికి రావాలి. ఆయన వేడుకోవాలి, అయ్యా నన్ను పరిశుద్ధపరచవా అని. యెషయా చేసింది అదే. ప్రభు అతన్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డ ఈ యెషయా ఏం చేస్తున్నాడు అంటే సమాజంలోకి వెళ్ళిపోయి అనేక మంది పాపంతో ఉంటే, అనేక మంది చెరలో ఉంటే, అనేక మంది అపవిత్రంగా బ్రతుకుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఒకటే మాట, అయ్యా నేను దర్శనాన్ని చూశాను, ఆయన పరిశుద్ధుడు, ఇంతగా చేశానే, నేనే పాపాత్ముల్లాగా నాకు కనబడ్డాను ఆయన దగ్గర, ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, మీరు కూడా ఆయన దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఆ మాట చెప్పడానికి వచ్చాడు ఇదంతా కూడా. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నా ప్రియమైన చెల్లి, ఇదిగో ఇంకా నీ జీవితంలో పరిశుద్ధతకు చోటిచ్చావా? పరిశుద్ధతకు చోటు ఇవ్వడం అంటే పరిశుద్ధ దేవునికి చోటు ఇవ్వడమే. నీ జీవితాన్ని పరిశుద్ధపరచబడే లేదా పరిశుద్ధపరిచేటువంటి వ్యక్తి, పరిశుద్ధపరిచే దేవుడు ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపం ఎరగని ఆయన, పాపము చేయని ఆయన, ఆయన నోట కూడా కపటము లేదు. అంత పరిశుద్ధ దేవుడు నీ రాజుగా ఉన్నట్లయితే ఇదిగో నీ జీవితంలో ఎన్నడూ కూడా పాపమునకు చోటు ఉండదు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీ జీవితంలో దేవుని ఎరిగిన తర్వాత కూడా కొన్నిసార్లు తొలగిపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అంటే ఇట్టే పరిశుద్ధపరిచి ఎంతో గొప్పగా నడిపించే దేవుడై ఉన్నాడు. ఇదిగో యెషయా ఈ అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చున్న మేము కూడా ఈ అనుభవంతోనే ఉన్నాం. ఇదిగో ఇంకా యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే,
ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాల్లో కూడా మేలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. దయతో అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి.